డిసెంబర్ నెల ఆస్ట్రేలియా సిడ్నీ ప్రాంతం. ప్రశాంతంగా అక్కడి వారి పండుగను జరుపుకుంటున్నారు బీచ్ ప్రాంతంలో. హఠాత్తుగా ఎక్కడి నుంచో మొదలయ్యాయి కాల్పులు. ఇద్దరు పెద్ద పెద్ద గన్లు పెట్టుకొని విచక్షణారహితంగా కాల్చేస్తున్నారు. తేరుకునే లోపే కొన్ని ప్రాణాలు బలైపోయాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, కాల్పులేంటి, అది కూడా ఇంత సడన్గా. కానీ ప్రాణాల్ని కాపాడుకోవాలి అనుకుంటూ పరిగెడుతున్నారు అందరూ. ప్రాణభయంతో దాక్కుంటున్నారు. అంటే ఎందుకు చనిపోతున్నామో తెలియక, తమపై ఎందుకు ఇంత దాడి జరుగుతుందో అర్థం కాక, వారి ఆ ట్రామా కొన్ని ఏళ్ళు ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది టెర్రరిస్ట్ అటాకే, కానీ సంబంధిత వర్గాలు రావాలి కదా. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంటే ఈ క్రమంలో వాళ్ళని న్యూట్రలైజ్ చేయడానికి వీళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి కదా. అప్పుడు ఆ యొక్క వ్యక్తి, కాల్పులు జరుపుతున్న వ్యక్తి యొక్క మూమెంట్ చూసుకుని ఒకతను ఆల్ ఆఫ్ అ సడన్ అక్కడికి వచ్చాడు. లోకలైట్ టొబాకో షాప్ ఓనర్ అల్ అహ్మద్. అతను ట్రైన్డ్ ఆర్మ్డ్ ఆఫీసర్ కాదు. ఈ గన్స్, ఈ ఆర్మ్స్, వీటికి సంబంధించి ఎటువంటి అవగాహన లేదు. కేవలం ఈ విధ్వంసాన్ని ఆపాలని ఒక ఉద్దేశం తప్పితే ఇంకేమీ లేదు. వచ్చి ఆ కాల్పులు జరిపే వ్యక్తిని అదిమి పట్టుకుని న్యూట్రలైజ్ చేశాడు. ఈ క్రమంలో అతని ప్రాణాలు కూడా పోవచ్చు, అది తెలుసుకున్నాడు. కానీ ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణాలనే పణంగా పెట్టి మరింత విధ్వంసం జరగకుండా ఆపినటువంటి హీరో. ఈ అటాక్లో ఇటువంటి హీరోస్ ఇంకా ఎందరో ఉన్నారు. ఒక పసిపాప ప్రాణం కాపాడినవారు, ఒక మాతృమూర్తి ప్రాణం కాపాడినవారు ఎందరో ఎందరో. ఈ హీరోస్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్. మరీ ముఖ్యంగా ఈ విధ్వంసాన్ని సృష్టించే ఆ విధ్వంసకారకుడిని న్యూట్రలైజ్ చేసే క్రమంలో అల్ అహ్మద్కి, ఆమ్కి సంబంధించి చాలా లోతుగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దురదృష్టం ఏంటంటే అతని ఆమ్ అతనికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా పర్వాలేదు, ఇలాంటి దుర్ఘటన జరగకూడదు. ఒకవేళ ఇంకొకసారి జరిగినా నాకున్న ఇంకొక హ్యాండ్ తోటి, కుడి చెయ్యితోటి నేను మళ్ళా కాపాడడానికి రెడీ, ముందుకు వెళ్ళడానికి రెడీ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, పరమత సహనం కోరుకునేదే అసలు సిసలైన ధర్మం. ఇలా కష్టంలో ఉన్నప్పుడు తన వారు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క పౌరుడు తనవారే అని అనుకుంటూ ముందుకు వెళ్ళి ప్రాణానికి ఏమైనా పర్వాలేదు అని లెక్క చేయకుండా నిలబడి అసలు మానవత్వాన్ని చాటుకుంటే ఈ హీరోస్ అందరికీ సెల్యూట్ తప్పకుండా చేయాలి మనం.